అతిరథ మహారథులు ఎవరు వాళ్ళు? మనం తరచూ అతిరథ మహారథులు వచ్చారని అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారు వచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. మహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది మాత్రమే మనందరికీ తెలుసు. ఆ పదాలకు అర్థాలేంటో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు భక్తి స్పెషల్. అతిరథ మహారథులు అంటే యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లు. ఇందులో 5 స్థానాలున్నాయి. అవి రథి, అతిరథి, మహారథి, అతిమహారథి, మహామహారథి. మొదటిగా రథి. ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలరు. సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, శిఖండి, ఉత్తమౌజులు, కౌరవుల్లో 96 మంది ద్రౌపది కొడుకులు. వీరంతా రథులు. ఇక తర్వాత అతిరథి. రథికి 12 రెట్లు ఎక్కువ, అంటే 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలరు. లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయత్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు. వీరంతా అతిరథులు. ఇక తర్వాత మహారథి. అతిరథికి 12 రెట్లు ఎక్కువ, అంటే 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగేవారు. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, జాంబవంత, రావణ, భగదత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ, జరాసంధులు. వీరు మహారథులు. ఇక ఆ తర్వాత అతి మహారథి. మహారథికి మళ్ళీ 12 రెట్లు ఎక్కువ, అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగేవారు. వీరిలో ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు. వీరంతా అతి మహారథులు. రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరు అతి మహారథులు. అటు ఇంద్రజిత్తు, ఇటు ఆంజనేయుడు. ఇక్కడ మీరు గమనిస్తే రామలక్ష్మణ, రావణ, కుంభకర్ణులు మహారథులు మాత్రమే. ఇక ఆఖరిగా మహామహారథి. అతి మహారథికి 24 రెట్లు ఎక్కువ, అంటే 20,73,60,000 మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలిగేవారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి. వీరు మహామహారథులు. మహామహారథుల్లో అమ్మవారు కూడా ఉండడం హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. ఒక మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతి మరే ఇతర మతాల్లో కూడా మనకు కనిపించదు. అలాంటిది ఒక మహిళ అయిన దుర్గాదేవి ఏకంగా 20 కోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు. జై శ్రీరామ్.